నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న మంచు తుఫాన్, ఉలిక్కి పడుతున్న అగ్రరాజ్యం, 30 రాష్ట్రాల్లో హై అలర్ట్. సూర్యాస్త్ర వ్యవస్థ, భైరవ బెటాలియన్, బ్యాక్టీరియన్ ఒంటెలు, తొలిసారి కదం తొక్కనున్న భారత సైనిక శక్తి. మహిళలకు నెలకు 1500 రూపాయలు, ముహూర్తం ఫిక్స్, ప్రభుత్వం కీలక నిర్ణయం. తిరుమలలో రథసప్తమి మహోత్సవం, సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం. తిరుచానూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు, సప్త వాహనాలపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు సూర్య జయంతి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామివారు కోనేటి నాయుడు 7 విభిన్న వాహనాలపై సప్తవాహన సేవలు తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం అందించారు. ఇది ఒక చిన్న బ్రహ్మోత్సవంలా జరిగే అపురూప సందర్భం. స్వామివారి దర్శనం కోసం నిన్న సాయంత్రం నుంచే భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు భక్తులకు అన్నప్రసాదం, పానీయాలు పంపిణీ చేస్తున్నారు. గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి సేవలు ప్రారంభమయ్యాయి. సూర్యోదయ సమయంలో సూర్యప్రభపై శ్రీవారిని దర్శించడం భక్తులకు అద్భుత అనుభూతిని కలిగించింది. తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హంసవాహనం, అశ్వవాహనం, గజవాహనం వంటి వాహనాలపై స్వామివారు ఈరోజు ఊరేగుతారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఈ దివ్య వాహన సేవలు ముగిశాయి. ఈరోజు సూర్య భగవానుడు తన రథంతో ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించే రోజుగా పరిగణించబడుతుంది. తిరుమలలో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై దర్శించడం ద్వారా ఆరోగ్యం, సంపద, ప్రకాశం, పాప నివారణ వంటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. టీటీడీ సిబ్బంది భక్తుల భద్రత, ఆరోగ్యం, అన్నప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించారు. ఇవాళ రథసప్తమి రోజున తిరుమలలో వాహన సేవలు ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం తర్వాతి వాహన సేవలు, మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి పుష్కరంలో చక్రస్నానం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు పరిసమాప్తమవుతాయి. ఈ రోజున హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుడి జన్మదినం సూర్య జయంతిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సూర్యుడు అదితిదేవికి, కశ్యప మహర్షికి జన్మించిన రోజు ఇది. ఈ సందర్భంగానే సూర్యుడు తన రథాన్నెక్కి ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించాడని, లోకాలకు వెలుగు, చైతన్యం పంచుతాడని నమ్మకం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 ప్రధాన వాహనాలపై అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు అశ్వవాహనం, ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనంపై భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో అమ్మవారు ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై, రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు గజవాహనంపై భక్తులను అమ్మవారు అనుగ్రహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవ, వేద ఆశీర్వచనములను టీటీడీ రద్దు చేసింది. అంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, రమేష్, మునిశంగల్ రాయలు, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు బాబుస్వామి, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రోజు సూర్య జయంతి అనగా రథసప్తమి, సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్య భగవానుని యొక్క జయంతి. ఈరోజు ఈ తిరుచానూరు గ్రామంలో విశేషముగా సూర్యవాలయం ఉన్నది. ఆ స్వామికి మొట్టమొదటిగా అభిషేకాదులను వచ్చి స్వామివారు మొట్టమొదటిగా అశ్వవాహనం మీద ఊరేగింపు చేస్తూ పురవీధుల్లో ఊరేగించినారు. తదుపరి అమ్మవారికి సుప్రభాత సేవ, అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత మొట్టమొదటగా అమ్మవారు సూర్యప్రభ వాహనముతో ఊరేగింపు చేస్తూ రెండవ వాహనము హంసవాహనము, మూడవది గుర్రవాహనము, 4 గరుడ వాహనము, 5 శేషవాహనముతో ఉదయం పూట 5 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి స్వయాన సోదరునిగా పిలువబడే గోవిందరాజస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారు సర్వాలంకార భూషితుడై సప్త వాహనాలపై నగరవాసులకు దర్శనమిస్తూ కటాక్షించారు. రథసప్తమి వేడుకలలో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంపై నగర తిరువీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలను దృష్టిలో ఉంచుకొని పోలీస్, ట్రాఫిక్, విజిలెన్స్ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు నగర వీధులను పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసి నిరంతరం వాహన సేవలను పర్యవేక్షించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారు సూర్యప్రభ వాహనంలో ఆలయ తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాలు, కర్పూర హారతుల నడుమ నయనానందంగా భక్తులను కటాక్షిస్తూ దర్శనమిచ్చారు. ఈరోజు రాములవారి గుడి దగ్గరికి చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము. ఈ సౌందర్యము దేవుడిది చూడడానికి 2 కళ్ళు చాలవు, ఇంకా ఎన్ని కళ్ళు కావాలో తెలియదు. కాబట్టి ఆయనకి ఆరోగ్యాలు అందరికీ ఇవ్వాలని, అందరినీ చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ఆదిదేవా నమస్తుభ్యం, ప్రసీద మమభాస్కర, దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. అందరికీ దేవుడు చల్లగా మంచి ఆరోగ్యం నుంచి కాపాడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వస్తామండి హారతికి. దేవుడి దర్శనం చాలా బాగా అయింది. స్వామిని బాగా దర్శించుకున్నాము రథసప్తమి సందర్భంగా. ఓం నమో వెంకటేశాయ. అది ప్రతి సంవత్సరము చాలా సంతోషంగా ఉంది మాకు. రామచంద్ర స్వామి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా కనిపిస్తున్నాడు. బాగా మాకు సంతోషం అయ్యింది. సూర్యప్రభ వాహనానికి వచ్చినాము రాములవారి గుడికి. రామచంద్ర స్వామి సూర్యప్రభ వాహనంలో దర్శనం ఇస్తా అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయం వెలుపల భక్తులు గంటల తరబడి స్వామి దర్శనం కోసం బారులు తీరి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 100 రూపాయల శీఘ్ర దర్శనం, 150 రూపాయల అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు సైతం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండడం గమనార్హం. సర్వదర్శనం భక్తులు సుమారు 4 గంటలకు పైగా క్యూలైన్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి.
దీనితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ మేరకు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్యూలైన్లో నిండిపోయారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో వేడుకగా రథసప్తమి వేడుకలను నిర్వహించారు. శ్రీ స్వామివారి ఆలయం నందు ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయంలో శ్రీ స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేకము వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కీర్తిశేషులు నాదముల నాయుడు గారి కుటుంబ సభ్యులు, కాకర్లవారిపల్లి వారు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం నందు రథసప్తమి సందర్భంగా ఉదయం శ్రీ వరదరాజ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు శ్రీ సూర్య భగవానుడికి ప్రత్యేక అభిషేకము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి ప్రధాన దేవాలయ కళ్యాణ వేదిక నందు రథసప్తమి పురస్కరించుకొని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అరుణ పారాయణం, సూర్యోపాసన, సూర్యదేవుని ఆరాధన, సూర్య నమస్కారాలు, నైవేద్యాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి పర్వదినము ఈ రోజుని పురస్కరించుకుని కాణిపాక దేవస్థానం కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవంగా త్రిజ విధానంతో, అరుణపారాయణంతో, సూర్య నమస్కారాలు, యంత్రస్థాపన, ఆరాధన యథాశాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, సకల సౌభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని ఈరోజు దేవస్థానం వారు అత్యంత వైభవంగా ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకుని సమాజ స్థాపనకు కృషి చేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను విద్యార్థులచే అవగాహన కల్పిస్తూ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ర్యాలీని నిర్వహించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మనందరము గుర్తించాల్సింది ఏంటంటే 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి విలువైనటువంటి ఓటుని ప్రతి ఎలక్షన్లోనూ వాళ్ళు వినియోగించుకోవాలి. మనకున్నటువంటి మనందరికీ తెలిసిందే, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. అండ్ ఇండియా తన డెమోక్రసీని చాటుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటేనే డెమోక్రసీ యొక్క ట్రూ మీనింగ్ అండ్ స్పిరిట్ ఉంటుంది. సో దాన్ని ప్రతిబింబించేలా ఈరోజు ఒక భారీ క్యాంపెయిన్, అదేవిధంగా మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో పిల్లలందరితో కూడా ఒక ఫార్మేషన్ చేపించి, అదేవిధంగా గత సంవత్సరం నుంచి ఎవరెవరైతే ఎలక్షన్ యాక్టివిటీస్లో ప్రతిభ కనపరిచి మంచిగా పనితీరును చూపించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా సత్కారం చేసుకొని మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ డ్యూటీస్ని ఎలక్షన్ పరంగా బాగా చేయాలనేది కూడా జాతీయ 16వ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలమనేరు పట్టణంలో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అధికారులు విద్యార్థులతో పాటు స్థానిక డిగ్రీ కళాశాల నుండి ఓటు మన జన్మ హక్కు అనే నినాదంతో ర్యాలీగా నినాదాలు చేస్తూ 4 కూడల్లో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రమాణం చేశారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడిందని, దీనికి గుర్తుగా 2011 నుండి ప్రతి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఓటర్లలో చైతన్యం నింపడం, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడం దీని ముఖ్య ఉద్దేశమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు రెవెన్యూ, పురపాలక సంఘంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కొంతమంది ఓటర్లు నిర్లక్ష్యంగా ఉంటారు. లేకపోతే ఎవరు గెలవరా, ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ అది నిశ్శబ్దత
ఈ విధంగా ఎవరు సభ్యులు ఎన్నుకోబెడతారు. హిందూ సంస్కృతి ధర్మ పరిరక్షణలో భాగంగా విశిష్ట రథసప్తమి నాడు తిరుపతి ఆటోనగర్, కొరమేనుగుంట, రాజీవ్ గాంధీ కాలనీలో నివసిస్తున్న స్థానికులు గోవిందనామ స్మరణలతో హిందూ సమ్మేళన ర్యాలీ నిర్వహించారు. రథాష్టమి పర్వదినాన్న మా ప్రాంత గ్రామంలో 2వ వార్డు తిరుపతి 2వ వార్డు కార్పొరేషన్ సంబంధించిన మా ఊర్లో ఈరోజు నామ సంకీర్తనతో మా వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఊరేంపుగా ఈరోజు కొనసాగుతూ ఉంది. హిందూ బంధు మిత్రులు అందరూ కలిసి ఈరోజు మా ఉత్సవాన్ని రథోత్సవాన్ని అందరూ హిందూ పండుగగా చాలా గొప్పగా చేసుకున్నందుకు ధన్యవాదాలు. రథసప్తమి రోజున ఈరోజు 2వ వార్డులో ఈరోజు ధర్మ సమ్మేళన ర్యాలీగా మేము వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుగా చేసుకుంటూ గ్రామాలుగా చేసుకుంటూ ఆటోనగర్ కానీ, కొరవనగుంట కానీ, రాజీవ్ గాంధీ కాలనీ, అంబేద్కర్ కాలనీ, గొలవనగుంట, పులవనగుంటలో మేము పెద్ద మీటింగ్ పెట్టుకొని హిందూ ధర్మం ఎలా నడుస్తుందో మన పిల్లలకి తెలియజేసుకుంటూ మన సంస్కృతి ఏందో మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం ఏంది, మన హిందూ ధర్మం అంటే ఏంది, మన హిందువులంతా ఏకంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా మన పండుగలు కానీ ఒక పండగలా చేసుకోవాలి, పెద్ద ఉత్సవంగా చేసుకోవాలని చెప్పి ఈరోజు ఊరేగింపుగా తిరుగుతున్నాం. వేలాదిగా విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం తమ యొక్క అంకిత భావానికి కృషి చేస్తూ ధర్మం పట్ల నిష్ఠతతో ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో హిందూ ధర్మాన్ని ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ ప్రతి ఒక్కరూ ఒక రాముడిలాగా ముందుకొచ్చి ధర్మాన్ని కాపాడే దాంట్లో ముందస్తులో ఉంటారని తెలియజేసుకుంటూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనకు సిద్ధమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కీలకమైనవి అమల్లోకి తెచ్చారు. పెండింగ్ వాటి విషయంలోనూ కసరత్తు జరుగుతోంది. ముహూర్తం ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ రాజకీయంగా, పాలనాపరంగా కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వెంటనే బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశ అజెండా, పని దినాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు కావడంతో 14వ తేదీ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్తో పాటుగా ఇరిగేషన్ కేటాయింపులతో మరో ప్రత్యేక బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు. 18 నుంచి 21 పని దినాలు సమావేశాలు కొనసాగే విధంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28న జరిగే కేబినెట్ భేటీల అసెంబ్లీ సమావేశాలపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ బడ్జెట్లో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రధానంగా చెప్పిన సూపర్ 6లో 4 పథకాలు అమలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిల్లో ఆడబిడ్డ నిధి గురించి ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తోంది. రథసప్తమిని పురస్కరించుకొని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్య నమస్కారాల అభ్యసన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ పార్కులో యోగా శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల మధ్య ఘనంగా 108 సూర్య నమస్కారాలతో కూడిన యోగ సాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ నేతలు ఆర్సీ మునికృష్ణ, జగన్నాథం, జనసేన నాయకులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్, రాజారెడ్డి, వంశీ, ఆల్వార్ మురళి తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మన గురువులందరూ కూడా గురువుల ఆధ్వర్యంలో ఇందాక చెప్పారు, ఉచితంగా నేర్పిస్తాం. 154 మంది మేము ఉన్నాం. ఇందాక మన సోదరులు కూడా చెప్పారు, ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా యోగా ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పడం చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన, ముఖ్యంగా ఈ యోగాసనాలు చేసే, సూర్య నమస్కారాలు చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా చక్కగా చేశారు. వాళ్ళు రోజు మానవ సమాజం మనుగడ సాగిస్తూ ఉందంటే దానికి సూర్య భగవానుడు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి సూర్య భగవానుని దినాన ఈరోజు రథసప్తమి జరుపుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆయన ఏదైతే గుడి ఉందో ఆ గుడి చుట్టూరు ఈరోజు అన్ని వాహనాలు ఈరోజు తిరుగుతాయి. దానిలో భాగంగానే
తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఈరోజు పతాంజలి యోగాసన, అదేవిధంగా యోగాసన స్పోర్ట్స్ భారత్ స్వాభిమాన్. శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ గౌరవ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మాజీ డీఎస్పీ శంకర్ తెలిపారు. తిరుపతి కేశవాయనగుంట సమీపంలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో ఎన్నికలను నిర్వహించారు. ఈ వాకర్స్ ఎన్నికలకు విశ్రాంత డీఎస్పీ శంకర్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరించారు. అంతకుముందు జనరల్ బాడీ సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ సభ్యులకు పుష్పగుచ్చం అందజేసి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నూతనంగా ఎన్నిక కాబడిన గౌరవ అధ్యక్షులు పిసి రాయలు మాట్లాడుతూ వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ కృషి చేస్తుందని, వాకర్స్ ఆరోగ్య దృష్ట్యా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అనునిత్యం తాము శ్రమిస్తామని 2026-27 సంవత్సరంలోపు శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులుగా ఆనరీ చైర్మన్గా పిసి రాయల్ గారిని ఏకగ్రీవంగా ప్రకటించేసుకున్నాం. అట్లాగే ప్రెసిడెంట్గా కూడా ఏకగ్రీవంగా భారతి గారిని, సెక్రటరీగా విజయభాస్కర్ రెడ్డి గారిని, వైస్ ప్రెసిడెంట్గా కృష్ణమూర్తి ఆరుముగం రెడ్డి గారిని, జాయింట్ సెక్రటరీగా గోపి యాదవ్ గారిని, రాపూరి ప్రసాద్ గారిని, ట్రెజరర్గా మధుసూదన్ రెడ్డి గారిని డిస్కస్ చేసాం. మేమందరూ కూడా ఇప్పుడు ఉన్న 10 లక్షల డిపాజిట్, 1 లక్ష చిల్లర ఉన్న ఇంట్రెస్ట్ అంతా కలిపి, అది కాకుండా ఒక 10% ఇంట్రెస్ట్ డిపాజిట్ పెంచాలనే ఉద్దేశంతో భారతీకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది మిగతా వచ్చే కమిటీకి. అలాగే ఉన్న డబ్బుల్లో నుంచి డ్రా చేయకుండా ఆమె మిగతా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టాం. అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఆమెకి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి చక్కగా అందించాం. తర్వాత ఒక 5 ప్రోగ్రాంలు సంవత్సరంలో ఒక 5 నుంచి 6 ప్రోగ్రామ్స్ చక్కగా చేస్తారని భారతి గారు చెప్పారు. ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షులు రత్నకుమార్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సమావేశ కార్యక్రమాన్ని తిరుపతి యూత్ హాస్టల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య పరిసర జిల్లాల ప్రాంతాల్లోని కార్మికులు పాల్గొన్నారు. భారతదేశంలో మోడీ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, కార్మికుల పక్షపాతిగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం లేబర్స్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు అండగా నిలవాలని, లేని పక్షంలో రాబోయే రోజులలో కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసనలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. కార్మికులంతా ఏకమవుదాం, చట్టాలను సవరించుకుందామని పిలుపునిచ్చారు. అంతకుముందు నూతనంగా ఎన్నిక కాబడిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇక మీదట కూడా మంచి ప్రణాళికలు చేసి కార్మికులకు సంబంధించిన ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు దారుణమైన విషయం ఏమంటే కార్మిక హక్కులు కాలరాస్తూ ఈరోజు 44 కార్మిక చట్టాలని తొంగలో తొక్కి 4ని సప్రెస్ చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దానివల్ల కార్మికులకు కానీ ఆ కోడ్ల వల్ల యాజమాన్యాలకి వాళ్ళ సంస్థలకు మేలు జరుగుతుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కార్మికులకైతే ఇక్కడ మేలు చేకూర్చే విధంగా అయితే కోడ్స్ లేవు. ఈరోజు 12 గంటలు మళ్ళీ ఎప్పుడో పూర్వకాలంలో ఎంతో కష్టపడి 24 గంటలు 12 గంటలు కష్టపడే వాళ్ళకి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు 8 గంటలు పని గంటలు చేస్తే ఈరోజు మళ్ళీ కొత్తగా చట్టంలో 12 గంటలు పని గంటలు అనేది కొత్తగా రూపొందించారు. ఇది చాలా దారుణమైన విషయం. కేవలము కోడ్స్ పెట్టి 4-5 కోడ్స్ పెట్టి 45 చిల్లర పైన ఉన్నటువంటి జీవోలను కూడా మొత్తం మార్చేశారు. కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈరోజు భారతదేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి నేనే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కార్మికులు అందరం కూడా ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో అవతల వాళ్ళు భయపడతారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించేలా, కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగేలా కార్మిక చట్టాలను సైతం మార్చివేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే 4 లేబర్ కోడ్లు తీసుకువస్తోందని మండిపడ్డారు. ఈ చర్య కార్మిక వర్గ పోరాటాలకు, డిమాండ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. కార్మికులు సంఘాలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ప్రశ్నించే హక్కును హరించేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి వేసిందని మండిపడ్డారు. పాత ఉపాధి హామీ పథకం పని రోజులను పెంచాలని కోరారు.
పై డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కదం తొక్కనుందని, అన్ని వర్గాల కార్మికులు ఈ సమ్మెలో భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల నెత్తిన 4 లేబర్ కోడ్లు అనే పేరుతో గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలని కుదించి లేదా రద్దు చేసి 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు రావు, పని గంటలు సరిగా అమలు కావు, స్కీమ్ రంగాల కార్మికులకు రావాల్సిన కనీస సౌకర్యాలు అమలయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడే స్కీమ్ రంగాలు అంగన్వాడీ కానీ, ఆశా కానీ మధ్యాహ్న భోజనం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఉన్నా అది అమలు కావట్లేదు. ఆటో హమాలీ కార్మికులు కూడా సంక్షేమ చట్టం కావాలని చెప్పేసి ఈరోజు పోరాటం జరుగుతుంది. 7 పొదల వయసు సమీపిస్తున్న బాల్యంలో పాఠశాలలో చదివిన గడిపిన మధుర క్షణాలు ఎన్నటికీ మరువలేనివని పూర్వ విద్యార్థి రాజారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని పురపాలక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు 63 వసంతాల ఆత్మీయ కలయికను ఏర్పాటు చేశారు. ఈ కలయికకు వివిధ హోదాల్లో పదవీ విరమణ పొందిన పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకుని ఆత్మీయంగా చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర క్షణాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, బాల్యంలో పుస్తకమే ఒక నేస్తమని, నేడు మారుతున్న డిజిటల్ రంగంలో పూర్తిగా విద్యను కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నీరు కారుస్తున్నాయని, ఆనాటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలో నేర్పిన విద్య నేడు కార్పొరేట్ పాఠశాలలకు సైతం అందడం లేదని గుర్తు చేశారు. 1961లో 1వ తరగతి నుండి విద్యాభ్యాసం ప్రారంభించిన తామంతా నేడు ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం తమకే ఎంతో సంతోషంగా ఉందని, అప్పటి స్నేహితులను, ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవడం జరిగిందని అన్నారు. సరదాగా గడిపాము. ఆలోచన కానీ ఆ ఉత్తేజంగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎంత రిటైర్ అయినట్టు ప్రశాంతంగా ఉన్నారు అందరూ. కాబట్టి ఈరోజు చాలా శుభ సందర్భంగా అందరికి కూడా మా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇంకా అంతమందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరం కలిసి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుని తిరిగేలాగున్నాము. ఆ రోజు చెప్పుకున్న 2 1 2 2 4 2 3 6 అనేది మాకు ఈ రోజుటికి కూడా మా జీవితానికి ఉపయోగపడుతూ ఉంది. ప్రాథమిక పాఠశాలలు అందరూ చదువుకొని అభివృద్ధి చెందాలని, ఈనాటి ప్రభుత్వ విధానాలను అందరం కూడా పాటించాలని మేమందరం ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో దొరైరాజ్ రచించిన కాలేజ్ టు కార్పొరేట్ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు అవసరమని పేర్కొన్నారు. నేటి యువత పోటీ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే ఇవి చాలా అవసరమన్నారు. రచయిత రాసిన వ్యాసాలన్నీ ఆచరణాత్మకంగా ఉన్నాయని, గ్రామీణ విద్యార్థులు ఇలాంటి పుస్తకాలు చదివి తమ ప్రతిభా పాఠవాలను పెంపొందించుకోవాలని కోరారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు తోట వెంకటేశ్వర్లు, డాక్టర్ వి కృష్ణవేణి, గరికపాటి రమేష్ బాబు, సాకం నాగరాజు, ఆర్సి కృష్ణస్వామిరాజు, గుణశేఖర్ నాయుడు, మల్లేశ్వరరావు, జి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముంచుకొస్తున్న మంచు తుఫాన్, ఉలిక్కి పడుతున్న అగ్రరాజ్యం, 30 రాష్ట్రాల్లో హై అలర్ట్. సూర్యాస్త్ర వ్యవస్థ, భైరవ బెటాలియన్, బ్యాక్టీరియన్ ఒంటెలు, తొలిసారి కదం తొక్కనున్న భారత సైనిక శక్తి. మహిళలకు నెలకు 1500 రూపాయలు, ముహూర్తం ఫిక్స్, ప్రభుత్వం కీలక నిర్ణయం. తిరుమలలో రథసప్తమి మహోత్సవం, సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం. తిరుచానూరులో ఘనంగా రథసప్తమి వేడుకలు, సప్త వాహనాలపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.